హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళా లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. సో, ఇంకెప్పుడు కూడా లెంత్ వీడియోస్ ఆపకూడదని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే మాత్రం మోస్ట్‌లీ హోమ్ బేకర్స్‌కి అయితే చాలా హెల్ప్‌ఫుల్. కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. సో, ఈరోజైతే మనకి 10 కేజెస్ అనమాట. సో, 3 కేజెస్ బ్లాక్ ఫారెస్ట్, 3 కేజెస్ బ్లాక్ ఫారెస్ట్, 2 కేజీ వెనిలా, 2 కేజీ వెనిలా అనమాట. సో టోటల్గా 10 కేజీస్ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేయాలి. సరే వెళ్ళండి. సో రేపే డెలివరీ చేయాలి. ఇప్పుడైతే 1 కేజీ వెనిలా అయితే బేక్ చేస్తున్నాను. సో స్పాంజ్లు అన్నీ కూడాను ఇప్పుడే చేస్తాను. లేదా నాకు ఈవినింగ్ కేక్ డెలివరీ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే లేసి స్పాంజ్లు అన్నీ వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే రేపు ఎర్లీ మార్నింగే 10 o'clockకి మనం డెలివరీ చేసేయాలి మొత్తం 10 కేజీస్ అంతా కూడాను. సో ఒకరికి డెలివరీ చేయాలన్నమాట ఈ కేక్ అంతా కూడా. సో ఈ మొత్తానికైతే స్పాంజ్లు అయితే వేస్తున్నాను. సో అన్నీ కూడాను ఎగ్లెస్సే. సో ఫుల్గా చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. అప్పుడు మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో హోమ్ బేకర్స్కి అయితే వాళ్ళ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేయాలి, కూలింగ్ ఎలా మేనేజ్ చేస్తాం. సో 3 కేజెస్ బేస్ అనేది కొంతమంది ఫ్రిడ్జ్లో పట్టవు బేస్మెంట్స్. సో మా ఫ్రిడ్జ్లో కూడా ఒక్క ప్లేస్ అంటే ఒక అరలో సరిపోతుంది అనమాట, మొత్తం కూడా సరిపోదు. సో అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం 2 కేజీస్ వెనిలా స్పాంజ్ అయితే బేక్ చేస్తాం అనమాట. సో ఎగ్లెస్ కదండి, ఎగ్లెస్ బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మిక్సింగ్ అయితే మాత్రం త్వరగానే అయిపోతుంది. సో ఎగ్లెస్ అయితే బేక్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో నేనైతే మాత్రం ఇవే వాడతానండి. సో ప్రీమిక్సే తీసేసుకుంటాను అనమాట. ఎగ్లెస్ ప్రీమిక్స్ నేను అంటే స్ట్రెచ్చర్తో కూడా చేస్తాను, బట్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేటప్పుడు స్ట్రెచ్చర్తో చేయలేం కదా. సో అందుకని చెప్పేసి నేను ప్రీమిక్సే తీసేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రీమిక్స్ చాక్లెట్ అయితే మాత్రం 250 260 అలా పడుతుంది. సో వెనిలా అయితే 220 అలా పడుతుంది అనుకుంటాను. సో ఒకేసారి నేను తీసేసుకుంటాను కదా. సో ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారి తీసుకుంటాను, పెద్దగా నాకు రేట్స్ అయితే ఐడియా లేదు. సో ఇప్పుడైతే వెనిలా అయితే ఆల్రెడీ బేక్ అయితే అయిపోయింది. ఇదైతే చాక్లెట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 3 కేజెస్ స్క్వేర్ టిన్ అండి. స్క్వేర్ టిన్లో అయితే బేక్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నా ఓవెన్ 40 లీటర్స్ కదా, మ్యాక్సిమం 3 కేజెస్ వరకే పడుతుంది అనమాట. సో ఇంకెక్కువ అంటే 40 లీటర్స్కి 3 కేజెస్ టిన్ సరిపడమే చాలా కష్టము. సో అప్పట్లో మనం ఓవెన్ అనేది సో ఏదో తీసేసుకుందాం అనుకొని చెప్పేసి ప్లానెడ్గా తీసుకోలేదు. సో ఈసారి తీసుకునే వాళ్ళైతే మాత్రం మ్యాక్సిమం ఒక అంటే 52 లీటర్స్ కానీ కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవడం అయితే చేయండి. సో అప్పట్లో నా ఓవెన్ అయితే మాత్రం 40 లీటర్స్ కాబట్టి 12,000 అలా పడింది అనమాట. మోర్ ఫై రీచ్డే. సో మొత్తానికి కేక్స్ అన్నీ కూడాను ఇలా బేక్ చేసేసుకున్నాను. సో నాకు నైట్ 12 o'clock అయిందనమాట. మొత్తం కేక్స్ అన్నీ కూడాను బేక్ అంటే ఓన్లీ స్పాంజెస్ మాత్రమే బేక్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బేక్ చేసేసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి, ఎందుకంటే మనం 10 o'clock కదా డెలివరీ చేయాలి. సో అందుకని చెప్పేసి ఉదయం లేవగానే మనం ఇంకా కేక్స్ ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వెనిలా అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో రౌండ్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. ఐసింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా త్వరగా వస్తుంది. స్క్వేర్తో అలా అవ్వదు అనమాట. స్క్వేర్ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఒక దగ్గర ఐసింగ్ ఇస్తే ఒక దగ్గర మళ్ళీ లైన్స్లా కనిపిస్తుంది. సో స్క్వేర్ అనేది కొంచెం టైం పట్టేస్తుంది. అలానే మనము ఇప్పుడు అంటే హోమ్ బేకింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అనుకోండి, నైఫ్తో కాకుండా ముందుగా పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ ఎక్కించండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. సో క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా లుకింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఇదైతే చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదండి. సో నేను బ్లాక్ ఫారెస్ట్కి అయితే మాత్రం అండ్ చాక్లెట్ గనాచిన నెక్స్ట్ చాకో చిప్సే వాడతానండి. స్ట్రాబెరీ క్రష్ అయితే వాడాను. సో ఒక్కొక్క కస్టమర్ చెప్తారు స్ట్రాబెరీ క్రష్ వాడండి మాకు బ్లాక్ ఫారెస్ట్లో అని. సో కస్టమర్ చెప్తే నేను అలాగే యూజ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం అయితే చాక్లెట్ రఫలు అండ్ చాకో చిప్స్తోనే ఫిల్లింగ్ అంతా కూడా చేసుకుంటాను. సో మనం ఎన్ని లేయర్స్ అయితే కట్ చేసుకుంటామో అన్ని లేయర్స్ కూడాను మొత్తం కూడా ఫిల్లింగ్ చేస్తాం అనమాట. సో మనం ఎప్పుడైనా కూడాను ఫిల్లింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే మనం అండ్ స్పిల్లింగ్స్లో ఉన్న నట్స్ క్రష్ చేసే మనం స్పాంజ్ తినేటప్పుడు చాలా ఫ్లేవర్నెస్ ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఎప్పుడు కూడాను మనం ఫిల్లింగ్స్తో నట్స్ ఎప్పుడు కూడా తక్కువగా చేయకూడదు. ఓకేనా. సో ఇలా అయితే చాక్లెట్ కేకు అండ్ వెనిలా కేకు సో అన్నీ కూడాను ఇలా ఐసింగ్
మొత్తం కూడా చేసేసుకున్న తర్వాత అండ్ బటర్ పేపర్ వేసేసుకొని ఇలా సైజ్ అయితే కట్ చేసుకున్న తర్వాత అండ్ చాక్లెట్ గార్నిష్ ఉంటుంది కదండి, సో డార్క్ కాంపౌండ్ అనేది మెల్ట్ చేసుకొని ఇలా అంటే డిజైన్ చేద్దామని చెప్పేసి స్క్వేర్కి నేను ఎప్పుడు కూడా చేయలేదు, రౌండ్కి చాలా చేశాను. సో ఒకసారి స్క్వేర్ కూడా చేద్దాము ఎలా వస్తుందో ఏంటి అని చెప్పేసి చేశాను, బట్ చాలా కష్టంగా ఉంది నాకే. సో ఇదంతా కూడా మనం ఏసీ రూమ్లో ఉండే చేయాలండి. నార్మల్గా చేసినా కూడాను బట్ నార్మల్గా వస్తుంది, బట్ ఏసీ రూమ్లో అనుకోండి కొంచెం బేగా కాంపౌండ్ అనేది హార్డ్ అవుతుంది, మనం బేగా మనం కేక్ మీద పెట్టడానికి అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్లో అయితే మా ఇంట్లో ఏసీ అయితే ఉండేది కాదు, ఏసీ లేనప్పుడు అయితే నేను మామూలుగానే చేసేదాన్ని, బేగా హాట్ అయ్యేది కాదు అనమాట. సో కాంపౌండ్ అనేది త్వరగా ఆరేది కాదు, చాలా టైం తీసుకునేది అనమాట. సో ఇలా అయితే నేను సెట్ చేసేసుకున్నాను, స్క్వేర్కి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఆ బటర్ పేపర్ని మినిమం ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత తీయండి. లేదు అంటే మాత్రం వెంటనే ఇలా తీసేసాం అనుకోండి బేగా కేక్ అనేది స్టిచ్ అవ్వదు. సో బేగా కేక్ అనేది స్టిచ్ అవ్వలేకపోతే మాత్రం మనం పెట్టిన కాంపౌండ్ చాక్లెట్ యాస్టీస్గా బటర్ పేపర్తో వచ్చేస్తుంది అనమాట. సో ఇది తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, ఏసీ కూడా మంచిగా కూలింగ్ పెట్టుకొని తీయండి అనమాట. సో ఈ కేక్స్ అన్నీ కూడా నేను ఏసీ రూమ్లోనే చేశానండి. సో ఎందుకు అంటే మా ఫ్రిడ్జ్, సో చెప్పాను కదా ఎక్కువగా పట్టదు అనమాట. ఇటువంటి 3 kgs బేస్మెంట్ ఒక్కటే పడుతుంది మా ఫ్రిడ్జ్ అంతటికి కూడాను, అంటే ఎక్కువ బిట్స్ ఉండవు. సో 3 అరలే ఉంటాయి, ఆ 3 అరల్లోనే ఈ 3 kgs ఒకటి 2 kgs ఒకటి పెట్టేస్తే ఇంకా అస్సలు పట్టదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏసీ రూమ్లోనంటే సో కస్టమర్ మనకి ఎప్పుడైతే వస్తున్నారు అని చెప్పేసి వెంటనే నేను ఐసింగ్ డిజైన్ కూడా చాలా ఫాస్ట్గా చేసేసి సో కస్టమర్కి అయితే సేల్ చేసేస్తాను అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా ఏసీ ఆన్ చేస్తాను, నార్మల్ టైంలో అయితే ఏసీ అయితే ఆన్ చేయను, నార్మల్గానే ఐసింగ్ అంతా కూడా ఎక్కించేసుకుంటాము. సో ఇప్పుడైతే ఒక డిజైన్ చూసారు కదా, ఇదైతే మాత్రం వేరేగా అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి పైన చాక్లెట్ రఫల్ అంతా కూడా వేసేసుకొని ఇలా నైఫ్తో అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అంటే నాకు ఈ 10 kgs ఒకేసారి ఆర్డర్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే 10 kgs వచ్చేవి, బట్ ఒకే రోజు మనం 10 kgs డెలివరీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ చాలా బాగుంది అని చెప్పారు సో కస్టమర్ కూడాను. సో ఇలాగ అంటే కట్ చేసి ఇచ్చామంటారా అని అడిగాను. సో కట్ చేసి అయితే వద్దు, మాకు నార్మల్గానే ఇలాగే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇచ్చేయండి, సో అన్నిట్లో కూడాను మంచిగా డిజైన్ చేసి ఇవ్వండి అని చెప్పారనమాట. సో నాకు ఏ కస్టమర్ కూడాను మంచిగా రెఫరెన్స్ పిక్ అయితే పెట్టారు. సో మీకు నచ్చిన డిజైనే చేసేయండి అని చెప్తారు. సో మనకి రెఫరెన్స్ పిక్ ఇవ్వకపోయారు అనుకోండి చాలా పెద్ద తలనొప్పి వస్తుంది. రెఫరెన్స్ పిక్ ఇచ్చారు అనుకోండి, సో కస్టమర్ ఏ రెఫరెన్స్ పిక్ అయితే పెట్టారో అలానే చేసేవచ్చు. సో కస్టమర్ రిఫరెన్స్ పిక్ ఇవ్వకపోతే మనం చాలా ఆలోచించాలన్నమాట. అండ్ గూగుల్, యూట్యూబ్ అన్నీ సర్చింగ్ చేసుకోవాలి, మంచి డిజైన్ ఎతకాలి. సో అవంతా కూడా చాలా టైం పెట్టేస్తుంది. సో నేను కూడా గూగుల్ అండ్ యూట్యూబ్ సో అంతా కూడా చూసుకుంటాను డిజైన్స్ ఏ బాగుంటాయి ఏంటి అని. సో నేను అన్ని డిజైన్లు చూసి అన్ని కేక్ డిజైన్స్ కూడాను ఒక డిజైన్లో సెట్ చేసుకుంటాను అనమాట. సో అలా చేస్తాను నేను ఎప్పుడు కూడాను, ఒక డిజైన్ చూసి ఒకటి పర్ఫెక్ట్గా చేయను నేను ఎప్పుడు కూడా. సో ఇంకొంచెం మనం న్యూ ట్రెండెడ్గా సెట్ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి వెన్నీలా అనమాట. సో మనకి రెండు కూడా వెన్నీలాయే కాబట్టి సో మొత్తం కూడాను ఇలా స్ప్రింకిల్స్ అయితే వేసేసుకొని సో మొత్తం కూడా ఇలా పైపింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇదైతే మనకి 3 kgs బ్లాక్ ఫారెస్ట్ కేక్, ఇది కూడాను రెండు కూడా సేమ్గానే చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. సో మొత్తానికి ఇవన్నమాట మనకి 10 kgs కేక్. సో ఇందులో మీకు ఏ కేక్ డిజైన్ అనేది నచ్చిందా లేదో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నాకైతే మాత్రం నాకు ఈ 4 కేక్స్ డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సో నేను చెప్పిన టిప్స్ మీకు హెల్ప్ అయినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మీకు వేరే ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా అడగండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.